మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే రాశాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశిలోకి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో ఆయన కుచ్చక్షేత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ అదే సమయంలో ఆయన ఈ రవితో కలిసి ఉండడం, మొత్తానికి ఆయనకి ఈ శుక్రమౌఢ్యం ఏర్పడడం, కంబస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల కొంచెం అంటే వచ్చే ఫలితాలలో కొద్దిగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యాపార విషయాల్లో వాటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన కంబస్ట్ అయినా కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి సహజంగా గోచార ఫలితాల్లో లాభస్థానాల్లో ఉండే గ్రహాలు శుభ ఫలితాలని చాలా మటుకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో వీళ్ళకి శుక్రుడితో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి లాభం రావడం, అలాగే వీళ్ళకి ద్వితీయాధిపతి ధనాధిపతి అయిన బుధుడు కూడా వీళ్ళకి వ్యయంలో ఉండి మళ్ళీ వ్యయం నుంచి ఎక్కడికి ఆయన వక్రీకరించాడు, లాభం వైపు వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అప్పటి వరకు లాభాలు రాకపోయినా కూడా ఎప్పుడైతే ఈ వక్రీకరణ, ఆ శుక్రుడు లాభస్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా కలిపి వీళ్ళకి రావలసిన బాకీలు, వసూలవ్వని బాకీలు, గత కొంతకాలంగా ఏమైనా మొండి బాకీలు అలాంటివి ఉంటే అవన్నీ కూడా వసూలు అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. అలాగే నూతన పరిచయాలు, నూతన కార్యక్రమాలు చేపట్టడం, ఆ కార్యక్రమాల ద్వారా వీళ్ళు కొంత గుర్తింపు లభించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వీళ్ళు శుభ కార్యక్రమాలు చేపడతారు. శుభ కార్యక్రమాలు చేసే విధానంలో కూడా వీళ్ళు మంచి గుర్తింపు కావచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ శుభ కార్యక్రమాలు కానీ ఈ మనకి ఇంటి ఈ యొక్క ఫంక్షన్స్కి వాటికి వాళ్ళ అన్ని కాంట్రాక్ట్ తీసుకుని మొత్తం పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ అలంకార వస్తువులు ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే లోన్స్ విషయాల్లో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఎప్పుడైతే వీళ్ళకి కేతు ఉన్నాడో సంతాన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త కొంచెం ఆధ్యాత్మిక పరంగా వాటిల్లో కొంత బాగున్నా కూడా సంతాన పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. రాజకీయ విషయాల్లో కూడా
సామాన్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజు ఏదైతే ఉన్నాడో ఇక్కడ మనకి కుజు శనులు కలిసి ఉండడం అనేది కొంత వీళ్ళకి అంటే ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నాడో కాస్త కొంచెం ఎవరైతే సప్తమాధిపతితో శని కలిసి ఉన్నాడు కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు కానీ జీవిత భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి. అలాగే దశమంలో కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కాస్త ఖర్చులు కూడా కాస్త ఉండడం, అలాగే లోన్స్ అవి క్లియర్ అవ్వడం. ముఖ్యంగా ఈ యొక్క గురువు ఏదైతే వ్యయ స్థానంలో ఉన్నాడో ఆ వ్యయ స్థానంలో ఉండడం వల్ల శుభ కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిణామాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు ఉంటున్నాయి. అలాగే విద్యార్థులకి కాస్త అనుకూలంగానే ఉండడం జరుగుతుంది, కానీ కాస్త శ్రద్ధ అనేది అవసరము. మొత్తం మీద సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, లక్ష్మీ గణపతి ఆరాధన, అలాగే దుర్గా కవచాన్ని కానీ లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే రోజు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రతిరోజు ఒక 11 ప్రదక్షిణాలు చేసుకొని రావడము, ఇలా చేయడం ద్వారా, లేదా మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా సరే ఎవరైనా ముత్తైదు వస్తే మీకు తోచిన దాంట్లో కాస్త పసుపు కుంకుమ 2 పూలు పండు ఇచ్చి సత్కరించడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం 12 రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అంటే కాస్త అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాడికి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.